నీట్ పరీక్ష ఎప్పుడు జరిగిందండి? మే 3. లీక్ అయిందని వార్తలు వచ్చింది మే 6. పరీక్ష రద్దయింది మే 12. ఇవాళ మేలుకొన్నాడు కేటీఆర్ గారు. కారణం, రాహుల్ గాంధీ గారు దీన్ని ఒక ఉద్యమం, ఒక దీక్షలాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిలదీస్తే అప్పుడు సోయలేని కేటీఆర్ గారు ఇవాళ బీజేపీ మేలుకొల్పారు. రాహుల్ గాంధీ గారు స్పీడ్ పెరుగుతూ ఉంది, మీరు దీనికి అడ్డుకట్టు వేయాలంటే ఆ బీజేపీ మేలుకొల్పితే ఇవాళ వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, విద్యార్థులతో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇలా చాలామంది దేశంలో రీజనల్ పార్టీ నాయకులు బీజేపీ గుప్పిట్లో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ కూడా అదే తంతు జరుగుతూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో జరిగిన ప్రతి పార్లమెంట్లో జరిగిన ప్రతి అంశంలో వీళ్ళ పాత్ర ఉంది. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు, అన్ని ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, త్రిపుల్ తలాకు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలకు కూడా వీరు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ప్రజలు మర్చిపోలే. మీకు లోపాయకారికి ఉన్న ఒప్పందం ప్రజలు మర్చిపోలే. ఆనాడు మీరు చేసిన పాపాలు, మీ వల్ల ప్రాణాలు కోరుకునే విద్యార్థి కుటుంబాల యొక్క పాపం తలుగుతూనే మీరు ప్రభుత్వం నుంచి గద్దె దించినారు. ఇవి మర్చిపోయి అలా నల్ల చొక్కాలు వేసుకొని మళ్ళీ ప్రజల ముందుకొచ్చి నాటకాలు ఆడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. నేను విద్యార్థి లోకానికి మనవి చేస్తా ఉన్నాను, టీఆర్ఎస్ నాయకులు ఆడే డ్రామాలో భాగం కావద్దు, వాడు ఆడే నాటకాలకి మోసపోవద్దు. ఒక్కసారి 10 ఏళ్ళ వారి పాలన జరిగినటువంటి అరాచకాలు, లీకులు, ఆత్మహత్యలు ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నాను. నీటి విషయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎడతెరిపి ఉద్యమం చేస్తా ఉన్నారు. వయసు లెక్క చేయకుండా ఖర్గే గారు, 85 ఏళ్ళ పైబడిన ఖర్గే గారు వాననకుండా ఎండనకుండా ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు. కేటీఆర్, మీకు సోయలేదా? మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఫామ్ హౌస్కి పరిమితమైనారు. అంత పెద్ద వయసు నాయకులు ఉద్యమంలో పాల్గొని విద్యార్థులకు బాసరగా నిలిస్తే గౌరవ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమే ఉన్నారు. ఎందుకు ఢిల్లీ పోలే? మీరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోలని అడుగుతా ఉన్నారు. ఢిల్లీకి పోవడమా పోకపోవడమా కాదు, ఉద్యమంలో భాగం పంచుకున్నామా లేదన్నది ముఖ్యం. మేము హైదరాబాదులో ఇక్కడ నాయకులు, జగన్న కానీ, మిగతా నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ ఇక్కడ ధర్నా చేసి చలో రాజ్భవన్ చేస్తే, రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఇదే మాదిరి ధర్నా చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ముందు నిర్ణయించే కార్యక్రమాలకు ఉండడం వల్ల నేను ఆ రోజు అక్కడే పాల్గొనాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తే కొడంగల్లో పాల్గొని నిరసన తెలిపారు. మీరు హైదరాబాద్కి ఎందుకోలే, మీరు ఢిల్లీకి మీకేం అవసరం అండి? కాంగ్రెస్ నాయకులు ఎవరు ఎక్కడ ఎప్పుడు పోవాలో మా అధిష్టానం నిర్ణయిస్తుంది, ఎవరిని ఎప్పుడు ఢిల్లీకి పిలవాలో మా అధిష్టానం నిర్ణయిస్తుంది, మేము నిర్ణయించుకుంటాం. మీరు ఫామ్ హౌస్ పరిమితమై మే, జూన్, జూలైకి వచ్చాము, ఇంతవరకు సోయలేదు నీటి మీద. ఇవాళ మీరు ధర్నా చౌక్ వచ్చి నల్ల చెక్కాలు వేసుకొని ధర్నాలు చేస్తుంటే కేటీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు ఎందుకు బయటకు రావట్లేదు? Subscribe us and press the bell icon for more interesting updates.